హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మరొక కొత్త ప్రోడక్ట్తో మీ ముందరికి వచ్చేసాను. చూడండి, ఇది ఒక రెట్రో మోడల్ రేడియో అన్నమాట. ఓకేనా, noisybox.com నుండి వెబ్సైట్ నుండి ఆర్డర్ చేసినాం. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నాయిసీ బాక్స్ అని లోగో ఇచ్చిండ్రు అన్నమాట. తర్వాత ఇక్కడ మనకి ఫర్ రీప్లేస్మెంట్ అన్బాక్సింగ్ వీడియో ఈజ్ మ్యాండేటరీ అని ఇచ్చిండ్రు. ఒకవేళ మనం ఓపెన్ చేసిన తర్వాత ఏమైనా డ్యామేజ్ ఉంటే వాళ్ళు అన్బాక్స్ చేసిన వీడియోని చూసి మనకి రీప్లేస్మెంట్ ఇస్తారన్నమాట. లేదంటే వాళ్ళు రిటర్న్ తీసుకోరు. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లోగో ఇచ్చిండ్రు అన్నమాట, నాయిసీ బాక్స్ అని. తర్వాత ఇక్కడ మనకి ఎన్బి రెట్రో బడ్డీ అని ఇచ్చిండ్రు. రెట్రో అంటే ఓల్డ్ అని, బడ్డీ అంటే ఫ్రెండ్, ఓల్డ్ ఫ్రెండ్ అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ కూడా మనకి కొన్ని ఫీచర్స్ ఇచ్చిండ్రు అన్నమాట. ఇక్కడైతే రెట్రో బడ్డీ అని ఇచ్చిండ్రు. తర్వాత ఇక్కడ AM, FM, SW 3 బ్యాండ్స్ విత్ బ్లూటూత్, USB, TF, MP3 మ్యూజిక్ ప్లేయర్ అన్నారు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనకి రిసీవర్స్ వచ్చేసి AM, FM, SW. తర్వాత USB, TF సాకెట్ ఉంటుంది మనకి. MP3 మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది, వైర్లెస్ బ్లూటూత్ కనెక్షన్ అన్నమాట. ఎక్స్టర్నల్ యాంటీనా ఉంటుంది విత్ LED లైట్, విత్ లిథియం బ్యాటరీ, DC 5 volts ఇన్ జాకెట్. ఓకే ఫ్రెండ్స్, అది ఎలా కనిపిస్తుందో మనకి ఇక్కడ పిక్చర్ ఇచ్చిండ్రు అన్నమాట. ఓకేనా, దాని మోడ్, ట్యూనింగ్ బటన్స్, దాని స్లాట్స్ కానీ. ఓకేనా, దాని బ్యాటరీ పొజిషన్, LED లైట్ ఎక్కడ ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఇచ్చిండ్రు, ఈమెయిల్ కూడా ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాక్స్లోనైతే ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. మనకు ఒక మాన్యువల్ ఇచ్చిండ్రు, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఓకేనా, తర్వాత మనకి కేబుల్స్ కూడా ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి USB కేబుల్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్ మనకి. ఓకేనా, C టైప్. తర్వాత మనకు ఒక స్ట్రైప్ ఇచ్చిండ్రు రేడియోకి పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మనకి సోలార్ ప్యానెల్ అన్నమాట. దీంతో పాటు మనకి C టైప్ కేబుల్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఓకేనా, అటాచింగ్. చూడండి, ఓకే, వీటిని పక్కకు పెట్టేసుకుందాం మనం ఇప్పుడు. ఇది వచ్చేసి మన మెయిన్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తాను. చూడండి, ఇదే అన్నమాట ఆ నాయిసీ బాక్స్ రెట్రో రేడియో. చూడండి ఫ్రెండ్స్, లుకింగ్ అయితే దీన్ని చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. నిజంగా రెట్రో మోడల్ లాగా ఉందన్నమాట. ఓకేనా, దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి దీంతో పాటు సోలార్ ప్యానెల్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఓకేనా, వితౌట్ సోలార్ ప్యానెల్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. మనం దీన్ని నాయిసీ బాక్స్ వెబ్సైట్లో ఆర్డర్ చేస్తే మనకి సోలార్ ప్యానెల్ ఇస్తారన్నమాట. లేదా అమెజాన్లో మనకి సోలార్ ప్యానెల్ లేదన్నమాట. తర్వాత ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సోలార్ ప్యానెల్ తోటి మనం నాయిసీ బాక్స్లో 1500కి వస్తుంది. అదే అమెజాన్లోనైతే వితౌట్ సోలార్ ప్యానెల్ 1000 to 1200 వరకు వస్తుంది అన్నమాట. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మనకు సోలార్ ప్యానెల్ అయితే చాలా బాగుందన్నమాట. చాలా స్టాండర్డ్గా ఉంది లుకింగ్. ఒకవేళ మనకి ఛార్జింగ్ లేకపోతే ఫ్రెండ్స్, ఈ సోలార్ ప్యానెల్తో కూడా మనం ఛార్జ్ చేసుకోవచ్చు రేడియోని. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, దీని కేబుల్ లెంత్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట. మనకి ఇది C టైప్ ఇచ్చిండ్రు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన మెయిన్ డివైస్ అన్నమాట. ఓకేనా, లుకింగ్ అయితే చాలా బాగుంది, బ్లాక్ కలర్లో. తర్వాత మనకి మధ్యలో ఇలాంటి కాపర్ కోటింగ్ అనేది ఇచ్చిండ్రు అన్నమాట. ఇక్కడ నాబ్ దగ్గర కానీ, ఈ స్పీకర్ దగ్గర, తర్వాత ఇక్కడ బటన్స్ పైన. ఓకేనా, దీంతో మనకి ఇంకా లుకింగ్ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మనకి సైడ్కి వచ్చేసి స్లాట్స్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఓకేనా,
ఇది వచ్చేసి సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ విత్ DC 5 volts. తర్వాత ఇది వచ్చేసి USB అన్నమాట. మనం USB పెన్ డ్రైవ్ పెట్టుకొని సాంగ్స్ ఇందులో వినొస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 2 holes ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఈ ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ LED లైట్ వస్తుంది అన్నమాట. ఇందులో బ్లూ కలర్ వస్తుంది, ఇందులో వేరే కలర్ వస్తుంది. నేను తర్వాత చూపిస్తాను, ఓకేనా. తర్వాత ఇది వచ్చేసి TF స్లాట్ ఫ్రెండ్స్. మనం ఇందులో మెమరీ కార్డ్ పెట్టుకొని కూడా MP3 ప్లేయర్ సాంగ్స్ వినొచ్చు. తర్వాత ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఇది అన్నమాట. తర్వాత వాల్యూమ్ అప్ డౌన్ బటన్ కూడా మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి యాంటీనా ఇచ్చిండ్రు అన్నమాట. ఇది వచ్చేసి యాంటీనా ఫ్రెండ్స్. తర్వాత ఇది వచ్చేసి బ్యాటరీ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి 18650 3.7 volts ఉంటుంది. ఇది రిమూవబుల్ బ్యాటరీ అన్నమాట. ఇది పాడైపోయినప్పుడు మనం వేరేది కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి LED బటన్ అన్నమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఇదే అన్నమాట LED లైట్. ఓకేనా, ఇప్పుడు నేను ఆన్ చేస్తా చూడండి. ఓకే, తర్వాత ఇది వచ్చేసి మోడ్స్ మనం చేంజ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. SW నుండి AM నుండి MWకి FMకి, తర్వాత బ్లూటూత్ కూడా మనకి ఇక్కడ ఇచ్చిండు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇట్లా చేంజ్ చేసుకోవాలి. ఇలా అన్నిటికీ ఒకటే బటన్ ఇచ్చిండు ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మనం స్లైడ్ చేసుకోవచ్చు. మనకు పైన వచ్చేసి 4 బటన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మోడ్ బటన్ అన్నమాట. తర్వాత ఇది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బటన్స్ అన్నమాట, మ్యూజిక్స్ కానీ ఛానల్స్ కానీ చేంజ్ చేసుకోవడానికి. తర్వాత ఇది పాజ్ బటన్, ఇంకా ప్లే బటన్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డిఫరెంట్ బ్యాండ్స్ ఇచ్చిండ్రు. తర్వాత స్కేల్ రీడింగ్ కూడా ఇచ్చిండ్రు అన్నమాట. ఇవి వచ్చేసి అన్ని ఫ్రీక్వెన్సీస్ ఫ్రెండ్స్. FM బ్యాండ్లో మనకి 87 to 108 MHz వరకు ఉంటుంది. AM లో వచ్చేసి మనకి 53 to 160 kHz వరకు. SWలో వచ్చేసి 5.9 to 18.0 MHz వరకు ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆన్ చేసుకుందాం. 52 లక్షల మంది జనాభా ఉన్నారని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి FM బ్యాండ్ లో ఉందన్నమాట. ఓకేనా, వారికి 1% ఇప్పుడు నేను వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తాను. కింద అమలు చేస్తారని, B కేటగిరీలో 32 లక్షల జనాభాతో 18 కులాలు ఉన్నాయని 9% రిజర్వేషన్ కేటగిరీ Bకి అమలు చేస్తారని, కేటగిరీ C కింద మిగిలిన కులాలకు 5% రిజర్వేషన్ లభిస్తుందని మంత్రులు వివరించారు. శాసనసభలో చర్చ అనంతరం బిల్లును శాసనసభ ఆమోదించింది. ఇచ్చిన మాట ప్రకారమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఆదిలాబాద్ స్టేషన్ అన్నమాట. FM బ్యాండ్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది. సౌండ్ అయితే చాలా క్లారిటీగా వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, దీని ప్లస్ పాయింట్స్ వచ్చేసి మనకి బ్లూటూత్ 5.0 ఇచ్చిండ్రు, టైప్ C ఛార్జింగ్ ఇచ్చిండ్రు, తర్వాత మనకి సోలార్ ప్యానెల్ కూడా ఇచ్చిండ్రు. దీంతో మనం మొబైల్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు, తర్వాత రేడియో కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది పోర్టబుల్, ఇంకా లైట్ వెయిట్ అన్నమాట. ఓకేనా, మనం క్యారీ చేయడానికి బాగా ఈజీగా ఉంటుంది. తర్వాత మనం ఒక బ్లూటూత్ స్పీకర్గా కూడా దీన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇంకొకటి మనం TF స్లాట్ ఇచ్చిండ్రు అన్నమాట. TF కార్డ్ వేసుకొని MP3 సాంగ్స్ కూడా వినొచ్చు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి లిథియం అయాన్ బ్యాటరీ ఇచ్చిండ్రు. అది రిమూవబుల్ బ్యాటరీ అన్నమాట. ఒకవేళ అది పాడైపోయినా మనం వేరేది రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీని డ్రాబ్యాక్స్ వచ్చేసి మనకి 3.5 mm ఆడియో జాక్ కూడా ఇవ్వలేదు, ఆడియో ఆక్స్ అవుట్పుట్ కూడా ఇవ్వలేదు అన్నమాట. తర్వాత మనం MP3 సాంగ్స్ విన్నప్పుడు మనకు కనబడదు. దీనికి ప్రీవియస్ ఇంకా నెక్స్ట్ ప్లే బటన్స్ అట్లా ఇచ్చిండ్రు అన్నమాట. వాటిని యూజ్ చేస్తే మనం సాంగ్స్ వినాలి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం 1500 ప్రైస్లో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంతో పాటు మనకి సోలార్ ప్యానెల్ కూడా ఇచ్చిండ్రు అన్నమాట. పవర్ లేనప్పుడు మనం సోలార్ ప్యానెల్తో ఛార్జ్ చేసుకోవస్తుంది. ఇంకా దీంట్లో LED లైట్, MP3 ప్లేయర్, బ్లూటూత్ స్పీకర్, ఆల్ ఇన్ వన్ డివైస్ లాగా ఈ రేడియోని తీసుకోవచ్చు. ఈ 1500 ప్రైస్ రేంజ్లోనైతే సజెస్ట్ చేస్తాను తీసుకోవాలని. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటిలాగానే ఈ ప్రోడక్ట్ని కూడా గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాం. ఈ వీడియోకి 500 లైక్స్, 500 కామెంట్స్ రీచ్ అయితే అందులో నుండి మేము ర్యాండమ్ కామెంటర్ని పిక్ చేసి విన్నర్ని అనౌన్స్ చేస్తాం. ఓకేనా, ఆ విన్నర్కి ఈ ప్రోడక్ట్ని గిఫ్ట్గా ఇస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో చాలా లెంతీగా అయిపోయిందన్నమాట. మీకు బ్లూటూత్ టెస్టింగ్ కానీ, TF కార్డ్ టెస్టింగ్ కానీ, తర్వాత సోలార్ ప్యానెల్ టెస్టింగ్ కానీ, ఇంకా షార్ట్ వేవ్ AM FM
రిసెప్షన్ టెస్టింగ్ కానీ కావాలంటే కామెంట్ చేయండి. పార్ట్ 2 వీడియోలో మేము చేసి చూపిస్తాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా? అప్పుడు వెళ్ళి మీరు బై చేసుకోండి. ఇప్పుడైతే వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంతవరకు బాయ్ బాయ్.